దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి సందర్భంలో ఆ బంధకాల్లో లేదా బంధింపబడిన స్థితిలో ఉంటూ కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నటువంటి స్థితి దావీదు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, వ్యక్తీకరిస్తున్నాడు తన హృదయ స్థితి నుండి. ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు 9వ వచనంలో నేను సెకండ్ లైన్ చదువుతున్నాను. 56వ కీర్తన 9వ వచనం సెకండ్ లైన్. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు అంటే ఫిలిస్తీయులు దావీదును పట్టుకున్నప్పుడు చెప్తున్నాడు. ఫిలిస్తీయులు దావీదును పట్టుకున్న తర్వాత ఆ పట్టుకునే క్రమంలో, దేవా నన్ను విడిచిపెట్టావా, నన్ను విడిచిపెట్టి ఫిలిస్తీయులకు అప్పగించావా అని నిరాశ నిస్పృహ కలిగి దావీదు లేడు. కానీ ఒకవేళ ఫిలిస్తీయులు నన్ను పట్టుకున్నప్పటికీ నా పక్షమునున్నది ఎవరు అని అంటే దేవుడు అనే స్పృహ కలిగి ఉన్నాడు దావీదు. మన జీవితాల్లో కూడా ఆయా బంధకాల చేత బంధింపబడ్డప్పుడు, లేకపోతే ఏదో ఒక సమస్యలలో మనం కూరుకుపోయినప్పుడు కృంగిపోవటానికి వీల్లేదు. కానీ అది ఎంత అగాధమైనటువంటి సమస్య అయినా, ఎంత భయాన్ని గొల్పే సమస్య అయినా, ఆ సమస్యలో కూడా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే విషయం, అనే ఎరుకలో మనం ఉంటే మనం కృంగిపోం. అది లోయ అనుభవం అయినా, లేకపోతే అది చేదు అనుభవం అయినా, ఎలాంటి భయంకరమైనటువంటి దుర్భరమైన పరిస్థితి అయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని విడిచిపెట్టడు అని దేవుని ఆశ్రయించిన స్థితిలో అద్భుతంగా అక్కడ ఆ దేవుడు కార్యం చేశాడు. కాబట్టి వారు నమ్మింది ఒకటే, దేవుడు మా పక్షమున ఉన్నాడు. ఇదిగో దావీదు అంటున్నాడు, నేను ఫిలిస్తీన్ల చేతిలో చిక్కబడినప్పటికీ, ఫిలిస్తీన్లు నన్ను పట్టుకున్నప్పటికీ నా పక్షాన ఎవరున్నారంటే దేవుడున్నాడు అనే నిశ్చయత దావీదును ఎంత భయంకరమైన స్థితిలో అయినా సరే నిశ్చలంగా తను ఉండగలగడానికి, నిలకడగా తను ముందు కొనసాగడానికి నడిపించింది ఆ ప్రజెన్స్, ఆ సన్నిధి. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను. 56వ కీర్తనలో 9వ వచనంలో 2వ లైన్. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. అద్భుతమైన మాట. ఆ సందర్భాల్లో దేవుడు మన పక్షాన ఉన్నాడా, దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటువంటి స్పృహను కోల్పోయి నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి స్పృహ, ఎరుక ఎప్పుడు మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నాడు కాబట్టే దావీదు భయంకరమైన పరిస్థితుల నడుమ కూడా దేవుని ఆశ్రయించి, దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. నిరాశ నిస్పృహలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి నిర్లిప్తమైనటువంటి స్థితిలోకి మనం నెట్టివేయబడ్డానికి వీల్లేదు. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఇదిగో దావీదు మనతో చెప్తున్నాడు. దావీదు జీవిత అనుభవం మనకు నేర్పిస్తుంది, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ప్రార్థిద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీవు మా పక్షాన ఉన్నావు అనే ఎరుక, అనే స్పృహ నిత్యము మేము కలిగి ఉండటానికి కృప చూపించు ప్రభువా. ఎంత భయంకరమైన స్థితి అయినప్పటికీ, ఎలాంటి భయంకరమైన అనుభవాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ నువ్వు మా పక్షాన ఉన్నావు అనేది గొప్ప పురికొల్పు, గొప్ప ధైర్యం, గొప్ప ప్రోత్సాహం. అలా ప్రోత్సహించబడిన స్థితిలో దావీదు మమ్మల్ని ఆశ్రయించి ముందుకు కొనసాగిన స్థితిని మేము చూస్తున్నాం ప్రభు. అట్టి రీతిగా మేము కూడా ప్రభు కృంగిపోక, నాదేవా ఆగిపోక, నాదేవా నీవు మా పక్షాన ఉన్నావు అనేటువంటి స్పృహ కలిగి మా విశ్వాస జీవితాన్ని కట్టుకొనగలగడానికి కృప చూపించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.